హాయ్ అండి. చూడండి ఇట్లాగా దీనికి మనం క్లాత్ కుచ్చు కోసం తీసుకున్నాం కదా! ఆ క్లాత్‌ని పైన, కింద రెండు వైపులా కూడాను జిగ్‌జాగ్ చేసుకోవాలి. జిగ్‌జాగ్ చేసుకున్న తర్వాత చూడండి పైవైపు పెట్టేసి ఇట్లా కుచ్చు పెట్టుకోవాలనమాట. నేను ఇక్కడ చూడండి కుచ్చు మడత పెట్టి పెట్టట్లేదు. పాదం కింద క్లాత్ పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి దాన్ని క్లాత్‌ని పాదం పైకి ఎత్తకుండా ఇట్లాగ నెట్టితే ఒక చోటుకి వస్తుందనమాట. క్లాత్ మొత్తము చూడండి ఇట్లా ఊరకు నెట్టేస్తున్నాను వెనక వైపుకి. నేను ఇక్కడ కుచ్చు పెట్టట్లేదు. ఇట్లాగా ముందు వైపుకి ఇట్లాగ మొత్తం ఒక చోటకి వచ్చేలాగా నెట్టండి. ఇట్లాగా దగ్గరకనండి. అదే కుచ్చు వస్తుందన్నమాట. చూడండి ఇట్లాగా మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడాను ఇట్లాగ కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట. కుచ్చు పెట్టుకున్న తర్వాత పైన జాయింట్ ఉంది కదండి, పైనకి ఫ్రాక్ అదే బాడీ కింద పార్ట్ ఉంది కదా, కుచ్చుకి పైన పార్ట్ అనమాట. డిజైన్ ఇట్లా వచ్చింది కదా, పైన బోర్డర్ వచ్చింది కదా, దానికి చూడండి చివరి వైపు కింద వైపు వస్తుంది కదా, దానికి ఇట్లాగా స్ట్రైట్గా చూడండి ఇట్లాగా మనం కుచ్చు పెట్టుకున్న కుట్టు ఉంది కదా, ఆ కుట్టు కింద రంగుళం ఉంచుకొని ఖర్చు అనేది పై వైపు ఇలాగా మనం వేసిన కుట్టు, అదే కుచ్చు పెట్టుకున్న కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీదే మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఇట్లాగా ఈ ముడతలు అనేది మనం జిగ్జాగ్ చేసుకున్నాం కదా, అవన్నీ క్లాత్లో పడుతూ ఉంటుందండి. జాగ్రత్తగా కొంచెం కొంచెంగా చూడండి ఇట్లాగ సరి చేసుకొని పక్కకు అనుకొని మొత్తం కూడా ఇట్లాగ స్ట్రైట్గా వేసుకోవాలి కుట్టు. ఇది చూడండి ఇట్లాగా ఇట్లా చూడండి ఇట్లా మొత్తం వేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి, అర్థమవుతుంది. చూడండి ఎక్కడన్నా పడినా కానీ వెంటనే తీసేసుకొని చూడండి ఇక్కడ పడిందండి లోపలికి, పైన మనం జిగ్జాగ్ చేసిన క్లాత్ అనేది అక్కడికి తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మొత్తం కుచ్చు మొత్తం మనం 2.5 మీటర్స్ తీసుకున్నాం కదా, కింద ఇమ్ అనేది దానికి మొత్తం కింద వైపు ఇట్లాగ కుచ్చు పెట్టుకోవాలన్నమాట సరిపోయినంత వరకు. ఇట్లాగ మొత్తం చివరి దాకా కూడా చిన్నగా జాగ్రత్తగా కుట్టు వేసుకోండి. తర్వాత హ్యాండ్స్ అండి, ఇట్లాగ మనం పైన పఫ్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, అయితే ఇక్కడ నా క్లాత్ సరిపోవట్లేదండి, అందుకని నేను పైన పఫ్ వాటికి కట్ చేసేసి మామూలు హ్యాండ్స్ చేశాను అన్నమాట. చూడండి మళ్ళీ మడత వేసుకొని మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నది ఉంది కదా, ఇట్లా పెట్టినా సరిపోవట్లేదు అనమాట. అందుకని మధ్యలోకి చూడండి ఇట్లాగా సమానంగా పెట్టుకొని ఇట్లాగ పెట్టుకొని ఫస్ట్ మనం మామూలు హ్యాండ్ డ్రా చేసుకున్న తర్వాతే కదా పఫ్ హ్యాండ్ డ్రా చేసేది. అట్లాగా కట్ చేసేసి ఇది మామూలు హ్యాండ్స్గా పెడుతున్నాను అనమాట. చూడండి తర్వాత క్లాత్ అనేది చూస్తున్నాను సరిపోతుందా లేదా అనేసి. చూడండి ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది కుట్టుకుందాము. ఇట్లా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. తర్వాత పైన పెట్టి తిరిగేస్తున్నానండి. ఇది ఎందుకంటే హ్యాండ్స్కి అంచు అదే బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అనేది లేస్ లాంటి బార్డర్ అనేది వేస్తామన్నమాట. చూడండి ఇలా హ్యాండ్ పెట్టేసుకొని పైవైపు ఫస్ట్ పైన వైపు ఒక కుట్టు వేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రెండో హ్యాండ్ కూడా చూసి చూడండి ఇలా రెండో హ్యాండ్ కూడా ఖర్చుతో మనం పాదం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లాగా తర్వాత కట్ చేసేసి తిప్పేసి పైన ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. పై వైపు చివరి వైపు వేస్తున్నానండి నేను ఇక్కడ. ఇట్లా తిప్పేసి పైన వైపు ఒక కుట్టు వేసేసి, ఇక్కడ నేను జిగ్జాగ్ చేసింది అనేది కట్ చేయలేదండి, ఎందుకంటే మనం లేస్ వేస్తే లోపల కనిపించదు కదా, అందుకోసము
వేయలేదన్నమాట. తర్వాత మొత్తం హ్యాండ్ మొత్తం అంటించేసేసుకోవాలన్నమాట. పెద్ద కుట్టు పెట్టేసుకొని మొత్తం హ్యాండు ఇట్లా మొత్తం అంటించేసి చూడండి. ఇలా అంటించేసుకున్న తర్వాత హ్యాండ్ మొత్తం కూడాను బోర్డర్ వచ్చింది కదా మనకి శారీలో, అది ఉంది కదా చూడండి. ఆ బోర్డర్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను హ్యాండ్కి. చూడండి చివరి వైపు పెట్టేసి ఇట్లాగా కుట్టు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కట్ చేసేసి ఇట్లా పైన కూడా పైన వైపు చివరి వైపు వేసుకోవాలన్నమాట మళ్ళీ కుట్టు. అట్లా అన్నమాట. రెండో హ్యాండ్ కూడా అదేవిధంగా కుట్టు వేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ నాకు వేస్ట్ క్లాత్లో అనేది ఫ్లవర్స్ అనేది వచ్చాయండి. దాన్ని చూడండి ఫ్లవర్ని కొంచెం అరంగుళం ఖర్చుతో కట్ చేసి అది మొత్తం లోపల కానీ చివరి వైపు కుట్టు వేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ మధ్యలో పెట్టడానికి, హ్యాండ్స్ క్లాత్ మీద పెట్టడానికి. ఇవి చూడండి. ఇది ఏదన్నా తీసుకొని మీరు స్క్రూ డ్రైవర్ కానీ అట్లాంటిది ఏదన్నా తీసుకొని ఇట్లాగ లోపల కనుక్కుంటూ, నేను ఇక్కడ దారం ఉప్పదీస్తాను చూడండి, అది తీసుకొని ఇట్లాగ లోపల వైపుకి అంటున్నాను అనమాట. చూడండి ఈ విధంగా ఖర్చు మొత్తం లోపల కనుక్కొని ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలాగా ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా. దీన్ని హ్యాండ్ సెంటర్లో పెట్టేసి ఇట్లాగ సెంటర్లో పెట్టేసి చివరి వైపు అనేది మనం కుట్టుకోవాలన్నమాట. ఖర్చులు ఏవి బయటికి కనిపించకుండా అనుకొని లోపల వైపుకి జాగ్రత్తగా ఇట్లా కుట్టు వేసుకొని తీసేసి దారాలు అనేది కట్ చేసుకోవాలి. అంతేనండి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఇట్లా బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి చూడండి ఇట్లాగా మధ్యలోకి ఇట్లాగా మడతేసి నెక్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. కిందకు కూడా 3 ఇంచెస్ పెట్టేసి మొత్తం బాక్స్ కొట్టేసుకోవాలి. ఇలా బాక్స్ కొట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ అనేది నేను ఇట్లాగా ఈ షేప్ అనేది గీసాను అన్నమాట. ఇట్లా మొత్తం కట్ చేసేసుకొని చూడండి డైమండ్ షేప్లో అన్నమాట. తర్వాత ఇట్లాగా మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ పెట్టేసుకొని రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇట్లాగ పాదం కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ దాకా కుట్టుకొని మళ్ళీ పాదం పైకెత్తి ఇటువైపు తిప్పుకోవాలండి. మళ్ళీ మూల దగ్గర వచ్చేసి సూది దింపుకొని మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ మూల దగ్గర సూది దింపుకొని ఇట్లాగా మూలలు అనేవి స్ట్రైట్గా రావాలన్నమాట. అప్పుడే నెక్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఇదంతా కట్ చేసుకోవాలి. చూడండి లోపల ఇట్లాగా ఇదంతా కట్ చేసుకొని మూలల దగ్గర టక్స్ అనేది పెట్టుకోండి. మూలల దగ్గర రౌండ్ దగ్గర ఇట్లాగ టక్స్ పెట్టుకొని వెనక వైపుకి తిప్పేసి మొత్తం ఇట్లాగ మొత్తం బయటకి అనేసుకొని చూడండి ఇట్లా లోపల ఏదన్నా పెట్టేసుకొని ఇట్లా బయటకు అనుకోండి. ఇట్లా బయటకు వస్తుంది అన్నమాట మూలలో. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉండేలోపు సరిగా రావట్లేదు, నేను తీస్తున్నాను బయటికి. తర్వాత చూడండి సరిగా వేసుకొని మొత్తం కూడాను పైన చివరి వైపు కుట్టు అనేది వేస్తున్నాను. చూడండి ఇందులో ఒక బకరం కానీ క్యాన్వాస్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు నేను. చూడండి ఇక్కడ రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకొని మూల వైపు సూది దింపుకొని ఇట్లాగ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇట్లాగా మళ్ళీ చివరి వైపు సూది దింపుకొని మళ్ళీ ఇలాగ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఈ అమ్మాయి సన్నగా ఉంటుందన్నమాట, అందుకని నేను చిన్నది పెట్టాను వెనకమాల.
చూడండి ఒక కుట్టు వేసుకున్నాం కదా, తర్వాత మొత్తం లైనింగ్ మెయిన్ పార్ట్ మొత్తం చివరి వైపు తర్వాత ఇట్లాగా మధ్యలో టక్స్ అనేది వేసుకోండి. టక్స్లకు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అట్లాగా 1 ఇంచ్ అనేది దారం పొడవు ఉంచుకొని కట్ చేసుకోండి ఇలాగా. చూడండి బ్యాక్ పార్ట్. తర్వాత థ్రెడ్స్ పెట్టుకోవాలి దీనికి. చూడండి కుట్టు అయితే చివరి వైపు వేసాను అన్నమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్కి 3 ఇంచెస్ కిందకి 5 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఇట్లాగా నేను కట్ చేశాను. చూడండి తర్వాత ఇట్లాగా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఫ్రంట్ వైపు ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లాగా మధ్యలోకి వస్తుందో లేదో చూసుకొని క్లాత్ సరి చేసుకొని ఇట్లాగా పాదం కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మూలలు అనేది సూది దింపుకొని కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లాగా సూది దింపుకొని మళ్ళీ స్ట్రైట్గా ఇట్లాగా కుట్టు వేసుకోవాలి. తర్వాత లోపల నెక్ కట్ చేసుకోవాలి. చూడండి చివరి మూల వైపు ఘాట్లు పెట్టేసుకొని మొత్తం తిప్పేసుకొని పైన వైపు అనేది ఒక కుట్టు వేస్తున్నాను అన్నమాట. చివరి వైపు వేయాలి. ఈ చివరి సూది దింపి ఇట్లాగా మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ సూది దింపుకొని క్లాత్ తిప్పుకొని మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడ కూడా సూది దింపుకొని ఇట్లాగా స్ట్రైట్గా వేసేసుకొని మొత్తం అంటించేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత లేస్ తీసుకొని లేస్ అంటించుకోవాలండి దీని మీద. చూడండి ఇట్లా లేస్ తీసుకొని ఇక్కడ మూలల దగ్గర ఇట్లా మడత వేసుకోవాలి. లోపల వైపుకి లేస్ ఎట్లా మడతేస్తామో చిన్న లేసు సేమ్ అదే విధంగా పెద్దది కూడా ఇట్లాగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. లోపల వైపుకి చూడండి ఇట్లాగా. మళ్ళీ ఆ మూల అనేది కరెక్ట్గా మనం మూల తిప్పిన నెక్ మూల ఎక్కడుందో లేసు మూల కూడా అక్కడే ఉండాలన్నమాట చివరి వైపు. చూడండి ఇట్లాగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని మళ్ళీ చివరి వైపు రెండో కుట్టు చూడండి చివరి వైపు వేసుకోవాలి. ఇక్కడ మడత పెట్టాం కదా, ఆ మడత మీద కుట్టు రానియాలన్నమాట. మళ్ళీ వెనక బానిచ్చి తర్వాత ఇట్లాగా చూడండి ఇట్లా మళ్ళీ ఇట్లాగా మూల మీదకి మనం మూల పెట్టుకున్నాం కదా, ఆ మూల మీదకి రావాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా సరిగ్గా మడత వేసుకొని మనం మళ్ళీ చివరి కుట్టు వచ్చేటట్టు చూసుకొని చూడండి ఇట్లాగా లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. మొత్తం కూడాను లేస్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసుకొని చూడండి ఇట్లాగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకొని ఇక్కడ టక్స్ అనేది మనం టక్స్ కోసం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ అనేది వేసుకోవాలి. రెండు వైపులా చూడండి ఇట్లాగా. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాము. చూడండి ఇలాగ 2 కుట్లు అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ రఫ్ లాక్కొని 2 కుట్లు అనేది వేసుకోవాలి. దారం ఊరికే ఊడిపోతుందండి ఆ రోజు. తర్వాత ఇట్లా షోల్డర్ వెనక వైపు కనుక్కొని వెనక వైపు వేసాను అన్నమాట కుట్టు. దీనికి షోల్డర్ ఖర్చు అనేది వెనక వైపు కనుక్కొని షోల్డర్ మీద కుట్టు వేసుకున్నాను అనమాట. చూడండి తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది క్రాస్ అనేది తీసుకోవాలి. 1/4 ఇంచు మనం బ్లౌజులకి ఎట్లాగైతే తీస్తామో సేమ్ అట్లాగే తీసుకోవాలన్నమాట. హ్యాండ్కి కూడా తీసేసుకొని ఇట్లాగా సెంటర్లో పెట్టేసుకొని ఇట్లాగా రంగుళం ఖర్చు పెట్టుకొని ఇట్లాగ అనేది స్ట్రైట్గా మనం కుట్టుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ తిప్పేసి మళ్ళీ అదే కుట్టు మీద రానివ్వండి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సరిగా పెట్టుకుంటూ ఇట్లాగ స్ట్రైట్గా రానివ్వాలన్నమాట.
చూడండి మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గర కాకుండా కొంచెం ముందు నుండి స్టార్ట్ చేసి రెండో కుట్టు వేసుకోండి ఇటువైపున. సేమ్ అట్లాగే ఈ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత చూడండి మొత్తం చెయ్యి లూజు మొత్తం అనేది మనం ఇక్కడ మనం అసలు చూడండి 4.5 లూజ్ పెట్టేసుకున్నాము. 4.5 దగ్గర నుండి చూడండి ఇక్కడ ఆల్రెడీ ఖర్చులు దగ్గర మనం ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, అక్కడికి నేను కుట్టు వేస్తున్నాను అనమాట. ఇట్లాగ 3 కుట్లు అనేది వేసుకోవాలి. చివరి వైపు 1 ఇంచ్ అనేది 3 కుట్లు ఒక లైన్ మీదే రావాలన్నమాట. ఫస్ట్ వేసిన లైన్ మీదే రావాలి. తర్వాత ఇక్కడ కుట్టాం కదా, ఖర్చు దగ్గర నుండి యువతల కుట్టు వేసాం కదా, కుట్టు దగ్గర నుండి ఖర్చు మొత్తం ఎంత ఉందో చూసుకోండి. 16 ఇంచీలు ఉందండి. 16 ఇంచీలు అనేది ఇప్పుడు మనం పైన మెయిన్ క్లాత్ అనేది కుచ్చు పెట్టుకోవాలన్నమాట. క్లాత్ని మధ్యలోకి మడతేసి అక్కడ ఘాట్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి ఇట్లాగా చిన్న కుచ్చు అనేది పెడుతున్నాను నేను దీనికోసము. చూడండి ఇట్లాగా క్లాత్ లోపలికి అనుకోవాలన్నమాట. ఇందాక మనమేమో కింద చూడండి, కింద ఇచ్చాను చూడండి సన్న కుచ్చు, దానికోసం క్లాత్ నెట్టేసాము. దీనికి అట్లా కాదండి, మడతేసి ముందు వైపుకి మన వైపుకి చూడండి ఇట్లాగా మడతలు అనేది మనం ముందు వైపుకి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ జాయింట్ వచ్చింది కదా, ఇప్పుడైతే చూడండి ఎంత ఉండిందో 16 ఉంది, కరెక్ట్గా ఉందన్నమాట. ఇంకా సేమ్ అదే మెథడ్లో అదే గ్యాప్తో పెట్టుకుంటూ రావాలి. అదే తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం ఉప్పు తీసుకోవాలి. అదే ఎక్కువ వచ్చింది అనుకోండి అట్లాగా కరెక్ట్గా వస్తే అట్లాగే వేసుకుంటూ పోవాలన్నమాట. చూడండి కుచ్చు మొత్తం ఇట్లాగ పెట్టుకుంటూ పోవాలి. చివరి ఖర్చు అనేది పెట్టకూడదు అనమాట కుచ్చులు. ఇప్పుడు మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి. మనం కుచ్చు కుట్టుకున్నాం కదా, అది మొత్తం చూడండి ఇక్కడ చివర అనేది వీడియోలో కనిపించట్లేదన్నమాట. 16 ఇంచీలు రావాలన్నమాట. లైనింగ్ కూడా సేమ్ మధ్యలో ఇట్లా ఘాటు పెట్టేసుకొని లైనింగ్ పొడవు చూసుకోవాలండి. ఎందుకంటే మనం తర్వాత కుట్టుకుందాం అనుకున్నాం కదా, కటింగ్లో కుచ్చు పెట్టిన తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకొని దాని పొడవు తగ్గట్టుగా మనం లైనింగ్ అనేది వేసుకోవాలి. చూడండి తర్వాత మొత్తం దీనికి పెద్ద కుచ్చు పెడుతున్నాను. లైనింగ్ కదండి, లోపల ఎట్టున్నా పర్వాలేదన్నమాట. ఇట్లా లైనింగ్ మొత్తం పెట్టేసుకొని అసలు పైనది మెయిన్ క్లాత్ను లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. మనము మొత్తం కూడాను చూడండి ఇట్లాగా కరెక్ట్గా వచ్చిందో లేదో కొలతలు చూసుకొని పైన వైపున క్లాత్ పెట్టేసి ఇట్లాగా జాయింట్ అనేది చేసుకోండి. ఇట్లా కొంచెం లైనింగ్ ఎక్కువ వస్తే లోపల వైపు కొంచెం మడతేసి పెట్టుకోవచ్చండి లోపల. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, అందుకని ఇక్కడ మడతేసి పెడుతున్నాను అనమాట. లోపల వైపు కనిపించదు, పర్వాలేదు, అసలు బాగానే ఉంటుంది. చూడండి ఇట్లాగా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇట్లా తర్వాత మనం బాడీ పార్ట్ పెట్టేసుకొని పైన వైపు కుట్టుకోవాలన్నమాట. తర్వాత సైడ్ జాయింట్లు వన్ సైడ్ జాయింట్ చేసేసాం కదా ఆల్రెడీ, ఇంకో సైడ్ అనేది జాయింట్ చేసుకుంటే డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇట్లాగా తీసేసుకొని ఇట్లాగా బాడీ పార్ట్ తీసుకొని చూడండి 2 రైట్ సైడ్లు ఉండేటట్టుగా పెట్టేసుకొని రాంగ్ సైడ్ వైపు ఇట్లాగా కుట్టు అనేది 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఖర్చు తక్కువ పెట్టమాకండి. ఇక్కడ కుట్లు అనేది పిగిలి బయటకు వస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి 2 కుట్లు వేసుకొని పైన చివరి వైపు ఖర్చుకు కూడా ఒక కుట్టు వేస్తానన్నమాట నేను. చూడండి ఇక్కడ మధ్యలో ఖర్చు ఉంది కదా, అది అనేది పైకి జరుపుకోండి. ఇక్కడ మధ్యలో ఇవి ఫిల్స్ పెట్టాం కదా, ఫిల్స్ అనేది మడత పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.